బిజినెస్ మ్యాన్ భల్లూకి అలవాటైపోయింది బట్టల్లాగా బిజినెస్ ని మార్చడం. దురదృష్టవశాత్తు ఏ బిజినెస్ నడవడం లేదు. ఎందుకంటే బల్లు బిజినెస్ తన బట్టల్లాగానే రోడ్డు పక్కన బిజినెస్ లా ఉంటుంది. ప్రపంచంలో ఎన్ని విచిత్రమైన బిజినెస్లు ఉంటాయో వాటన్నిటినీ కూడా బల్లు ట్రై చేశాడు. అందుకే ఊరి వాళ్ళు బల్లు దుకాణం నుండి కాస్త దూరంగానే ఉంటారు. బల్లు దుకాణంలో నుంచి ఎప్పుడు ఏది బయటికొస్తుందో తెలీదు. ఏంటి పిన్ని, ఎందుకంత ముక్కు మూసుకొని పోతున్నావు? ఒకసారి పర్ఫ్యూమ్ కొట్టుకొని చూడు. 5 రోజుల వరకు పేడను ఎండబెట్టి పొడి చేసి ఉడికించి ఆ తర్వాత బాగా వడకట్టి కంపెనీ పూర్తిగా పోగొట్టి ఈ పర్ఫ్యూమ్ని తయారు చేశాను. ఒకసారి కొట్టుకొని చూడండి, బాబా ఇక మిమ్మల్ని వదిలిపెట్టరు. చాలే, వెంట పడతారా లేక ఇంట్లోంచి గెంటేస్తారా? ఊరంతా ఈ కంపు భరించలేకపోతోంది. దీన్ని నేను ఇంటికి తీసుకువెళ్లాలా? అది కాదు పిన్ని, అయితే ఒకసారి ఏనుగు పేడ పర్ఫ్యూమ్ను ఉపయోగించి చూడు. పిన్ని, చెప్పేది విను పిన్ని. అరే, ఏంటి వెళ్ళిపోయింది? అరే రామ రామ రామ, ఇంకా ఎన్ని రోజులు ఈ కంపును ఎదుర్కోవాలి బల్లు? ఎంతో సువాసననిచ్చే నా అగరబత్తులు కూడా ఏం పనిచేయడం లేదు. ఏంటి బాబాయ్, మీరు ఊరి వాళ్ళలాగా ఆలోచిస్తున్నారు. విదేశీ పర్ఫ్యూమ్ని మీరు అర్థం చేసుకోవడం లేదు. బాబు, పల్లెటూరు వాణ్ణే, కానీ కంపుకి సువాసనకి తేడా తెలుసు. ఆ మాత్రం మాకు కూడా తెలుసు. పేడ ఎవరిదైనా సరే దాన్ని తినలేం కదా, బట్టలకి రాసుకోలేం కదా. అందుకని ఈ దుర్వాసనని నీ దగ్గరే దాచిపెట్టుకో. ఇందులోకి నన్ను లాగొద్దు. మీకు అర్థమయ్యేలా ఎంత చెప్పినా లాభం లేదు. ఈ దుకాణం బయట లైన్లు కట్టి అందరూ విదేశీ పర్ఫ్యూములు కొంటారు కదా, అప్పుడు తెలుస్తుంది. దీన్ని కొనుక్కోవడానికి దూర దూరాల నుంచి జనం వస్తారు. అవునవును, చూస్తూ ఉండు, పర్ఫ్యూమ్తో పాటు నిన్ను కూడా తీసుకెళ్తారేమో. నెమ్మదిగా భల్లు పర్ఫ్యూమ్ దుర్గంధం ఊరంతా విస్తరించింది. అందరూ కూడా తమ ముఖానికి మాస్క్ వేసుకోవాల్సి వస్తుంది. విసిగిపోయి లచ్చు బాబాయ్ దుకాణం బయట 500 అగరబత్తులు ఒకేసారి వెలిగిస్తాడు. కాని భల్లు దుకాణం పర్ఫ్యూమ్ ముందు ఏవీ పనిచేయలేదు. మొత్తం ఊరంతా బల్లు దుకాణం దగ్గరికి చేరుకుంటుంది, దానిని మూయించడానికి. ఇలా చూడు బల్లు, నువ్వు ఎవరికి కూడా ప్రశాంతత లేకుండా చేస్తున్నావు. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నీ వ్యాపారాన్ని మూసేయి, లేకపోతే మేమే ఏదో ఒకటి చేస్తాం. ఊరంతా కూడా ఊపిరి తీసుకోవటమే చాలా కష్టంగా ఉంది. మీ అందరికీ ఈ సువాసన వల్ల ఎందుకు ఇంత ఇబ్బంది కలుగుతుంది? మీరు మాకు రుణపడి ఉండాలి. ఎందుకంటే మీ అందరికీ ఉచితంగా విదేశీ పర్ఫ్యూమ్ని పీల్చుకునే అవకాశం దొరుకుతుంది. ఒక్కసారి నా పర్ఫ్యూమ్ గురించి పట్నంలో తెలిస్తే చాలు, ఆ తర్వాత నా తలరాత ఎలా మారిపోతుందో చూడండి. నీ తలరాత గురించి అయితే నాకు తెలియదు, కానీ ఒకవేళ నువ్వు ఈ దుకాణాన్ని మూసివేయలేదు అంటే మేము ఊపిరి తీసుకోవడం ఆపేయాల్సి వస్తుంది. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఈ దుకాణాన్ని మూసేయి. నేను నిన్ను హెచ్చరిస్తున్నాను. అలా రోజులు గడుస్తాయి. కాని బల్లు పర్ఫ్యూమ్ దుకాణంలో ఒక్క బాటిల్ కూడా అమ్ముడుపోలేదు. ఇక బల్లుకి అనిపిస్తుంది ఈ బిజినెస్ ని కూడా మూసేయాలి అని. ఎందుకంటే ఇక్కడి వాళ్లందరికీ బ్రాండెడ్ వస్తువుల గురించి తెలీదు. కాని బిజినెస్ మూసేయడానికి ముందు కొత్త బిజినెస్ ని పెట్టాలి కదా. అందుకని ఇప్పుడు బల్లు ఆలోచిస్తాడు, తన దుకాణమంతా కూడా బెల్లంతో నింపేయాలి అని. దానివల్ల తన దుకాణానికి తేనెటీగలు వస్తాయి. అవి వాటి ఇళ్లను అక్కడే కట్టుకొని తేనెను తయారు చేయటం మొదలు పెడతాయి. ఆ తేనెను అమ్మి బోలెడంత డబ్బు సంపాదించాలనుకుంటాడు. ఇక వాసన రావడం ఆగిపోయి ఉంటుంది. కాని అందరూ చూసేసరికి బల్లు దుకాణంలో గోడలకి ఏదో పూసినట్టు అనిపిస్తుంది. అన్ని వైపులా తేనెటీగలు తిరుగుతూ ఉంటాయి. అరే బల్లు, నువ్వు అసలు ఏం చేస్తున్నావు? ఇప్పుడు ఇదేం కొత్త వ్యాపారం మళ్ళీ మొదలుపెట్టావు? ఇన్ని తేనెటీగల్ని నేను నా జీవితంలో ఇన్ని తేనెటీగల్ని ఎప్పుడూ చూడనే లేదు. బాబాయ్, ఇవాటి నుంచి నేను తేనె బిజినెస్ని మొదలుపెట్టాను. ఈ బెల్లాన్ని రాసి తేనెటీగలన్నింటినీ పిలుస్తున్నాను. అవన్నీ వచ్చి ఇక్కడే గూడు కట్టుకుంటాయి. ఆ తర్వాత వాటి నుంచి నాకు తేనె లభిస్తుంది. దాన్ని అమ్మి నా బిజినెస్ని నడుపుకుంటాను. కానీ ఇక్కడ మురికిలో కూర్చున్న తేనెటీగలు తేనెని ఎలా తయారు చేస్తాయి? కాస్త నాకు చెప్పు.
ఏంటి బాబాయ్, ఇది కేవలం ప్రారంభం మాత్రమే. మీరు అలా చూస్తూ ఉండండి. నెమ్మది నెమ్మదిగా తేనెటీగలు చాలా వస్తాయి. అరే బాబాయ్, అన్ని వైపులా ఇన్ని తేనెటీగలా? మీ దుకాణం అసలు కనిపించడం లేదు. నాకు పూజ కోసం అగరబత్తులు కావాలి. చూస్తుంటే బల్లు మళ్ళీ వ్యాపారం మార్చినట్లున్నాడే. ఓరి భగవంతుడా, ఇన్ని తేనెటీగలు ఎక్కడి నుంచి వచ్చాయి? పరిగెత్తండి, తేనెటీగల సైన్యం వెంబడిస్తుంది, పారిపోండి. ఈ భల్లు మనల్ని ప్రశాంతంగా బతకనిచ్చేటట్లేడు. తను చేసే బిజినెస్ వల్ల ఊరందరికీ పిచ్చెక్కుతుంది. ఇక తనని ఊరి నుంచి తరిమేయడమే మంచిది. ఉంటే ఈ ఊళ్ళో బల్లు ఉండాలి, లేదా మనం ఉండాలి. పదండి. ఊరంతా బల్లు కొత్త బిజినెస్ ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎటు చూసినా తేనెటీగలు. ఊర్లో బల్లు ఉంటే అదొక శాపంలాగా అనిపిస్తుంది. తన వల్ల ఊరంతా ఎంతో కష్టపడుతుంది. వాళ్ళందరూ మళ్ళీ బల్లు దుకాణం దగ్గరికి వెళ్తారు. బల్లు, నువ్వు అసలు ఎందుకు ఇలా చేస్తున్నావు? ఇక్కడ అసలు ఎందుకు ఇన్ని ఈగలు తిరుగుతున్నాయి? చౌదరి గారు, ఇవి ఈగలు కాదు, హనీబీస్. ఏంటి? మీకు అర్థం కాదులేండి. మీరిక ఈ బల్లు దుకాణంలో తేనె కొనుక్కోండి. ఈ తేనెటీగలు నా దుకాణంలోనే తేనె పట్టుపడతాయి. ఆ తేనెలో ఎటువంటి కల్తీ ఉండదు. దూర దూరాల నుంచి అందరూ ఎదురుగా ఉన్న ఫ్రెష్ తేనె కోసం వస్తారు. నీకేమైనా మతిపోయిందా? ఇక్కడ మురికిలో కూర్చున్న తేనెటీగలు నీకోసం తేనె తయారు చేస్తాయా? నీకు మతిగాని పోయిందా? పిచ్చివాడివైపోయావా? నాకు మతి బాగానే ఉంది చౌదరి గారు. ఊరి వాళ్ళకే మతిపోయినట్లుంది. మీకసలు నేను బిజినెస్ చేయడమే నచ్చడం లేదు. ఎందుకంటే నువ్వు చేసే బిజినెస్లు కాస్త పద్ధతిగా ఉండాలి కదా. ఏదొక గందరగోళం చేస్తూనే ఉంటావు. అందరికీ అర్థమవుతుంది బల్లుకి నచ్చజెప్పడం కంటే గోడకి తల కొట్టుకోవడం మంచిది అని. అందరూ వాళ్ళ ఇళ్లకు వెళ్ళిపోతారు. కాని బల్లు తన పనిలో పూర్తిగా నిమగ్నమైపోతాడు. మళ్ళీ గోడలకు బెల్లం రాయడం మొదలు పెడతాడు. వారాలు గడుస్తాయి. తేనెటీగలు వస్తాయి, గూడు కడతాయి, తేనె ఇస్తాయి అనుకుంటాడు. కాని అలాంటిదేమీ జరగదు. ఉన్నట్టుండి ఒక ఫిరంగిలాంటి అతను బల్లు దుకాణం దగ్గరికి వస్తాడు. హే, అసలు ఇదేమి దుకాణం? కస్టమర్ గారు, రండి రండి, ఇది తేనె దుకాణం. దేవుడు కొంచెం ఆలస్యమైనా సరే నాకు చాలా పెద్ద కస్టమర్ని పంపించారు. తేనా? వాట్ డూ యు మీన్? అంటే హనీ షాప్, హనీబీ. ఓకే ఓకే, కానీ హనీ, వేర్ ఈజ్ హనీ? ఇక్కడ హనీ బీస్ మాత్రమే ఉన్నాయి. మీరు మీ ఆర్డర్ ఇచ్చి వెళ్ళండి, కొన్ని రోజుల్లోనే మీకు తేనె లభిస్తుంది. చెప్పండి, ఎన్ని కిలోలు కావాలి? నా 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 నాకు తేనె అవసరం లేదు. నేను యానిమల్స్ మీద రీసెర్చ్ చేస్తున్నాను. నాకు త్వరలోనే బోలెడన్ని పాములు కావాలి. పాములు కావాలా? ఎన్ని పాములు కావాలి మీకు? ఎన్ని నువ్వు ఇవ్వగలిగితే అన్ని. 1000 అయినా పర్వాలేదు, కానీ అంతకంటే తక్కువ మాత్రం కాదు. నేను ఇప్పుడు వెళ్తున్నాను, కొంతకాలం తర్వాత తిరిగి వస్తాను. అప్పటికల్లా నువ్వు అరేంజ్ చేయాలి. ఓకే, బాయ్, సీ యూ సూన్. ఓకే ఓకే, అంతా రెడీ చేస్తాను, కంగారు పడకండి. మీరు విదేశాలకు వెళ్ళిరండి, మిగతాదంతా నేను చూసుకుంటాను. ఆహా, కొత్త బిజినెస్, కొత్త కాంట్రాక్టు, భలే భలే. డబ్బులే డబ్బులు. 1000 పాములకి 1000 విదేశీ నోట్లు. నా తలరాత మారిపోయింది. భలే, నా అదృష్టం పండింది. అలా చూస్తూ చూస్తూ బెల్లం మాయమవుతుంది. తేనెటీగలన్నీ వెళ్ళిపోతాయి. ఊర్లో ఎప్పుడైతే తేనెటీగలు తగ్గుతాయో అప్పుడందరికీ తెలుస్తుంది ఈ బిజినెస్ కూడా ఫ్లాప్ అయిపోయింది అని. కాని అందరికీ భయం మొదలవుతుంది. ఇప్పుడు భల్లు ఏ బిజినెస్ పెట్టి ఏ కొత్త సమస్య తీసుకొస్తాడు అని. అలాగే జరుగుతుంది. బల్లు దుకాణానికి ఏదైతే బోర్డుంటుందో దానిమీద స్పష్టంగా రాసుంటుంది పాముల దుకాణం అని. ఓరి భగవంతుడా, ఈ పాములు ఎక్కడి నుంచి వచ్చాయి? కాపాడండి, కాపాడండి. ఏంటి బాబాయ్, ఎందుకు అంతలా అరుస్తున్నారు? ఇవి నా పాములు,
నేను కొత్త బిజినెస్ మొదలుపెట్టాను, పాముల బిజినెస్. నా దగ్గర అన్ని రకాల పాములు ఉన్నాయి. ఒకవేళ మీకు కావాలంటే చెప్పండి, సరేనా? నువ్విప్పుడు పాములు అమ్ముతున్నావా? బహుశా నిన్ను పిచ్చి ఆసుపత్రికి పంపించే సమయం వచ్చినట్లుంది. అక్కడ నీకు సరిగ్గా వైద్యం చేయించాలి. కట్టేసింది, కట్టేసింది, పాము కట్టేసింది. కాపాడండి, కాపాడండి, ఎవరైనా కాపాడండి, పాము కట్టేసింది. ఏంటి బాబాయ్, ఏంటి మీరు? ఏం కాదు, మీకు 2 రోజులు కాస్త జ్వరం వస్తుంది. వెళ్ళండి, ఇంటికి వెళ్ళండి, వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. నన్ను నా వ్యాపారాన్ని చేసుకునివ్వండి. ఇంకా బోలెడని పాములు తీసుకురావాలి. లచ్చు తిన్నగా చౌదరి దగ్గరికి వెళ్తాడు. భల్లు గురించి కంప్లైంట్ చేస్తాడు. చౌదరి గారు, చౌదరి గారు, చూడండి, ఈ బల్లు వల్ల నన్ను పాము కాటేసింది. తను కొత్త బిజినెస్ మొదలుపెట్టాడు, పాములు అమ్మే బిజినెస్. ఏంటి, పాములు అమ్మే బిజినెసా? ఇక మనం ఆ బల్లుకి బుద్ధి చెప్పాల్సిందే. అందరూ కూడా కలిసి బల్లు దుకాణానికి వెళ్తారు. నువ్వు అసలు ఏం చేస్తున్నావు బల్లు? ఇప్పుడు ఈ కొత్త సమస్యను తీసుకొచ్చావా? నువ్వు ఎవరిని ఊళ్ళో ప్రశాంతంగా బతకనివ్వవా? ఎవరైనా పాములు నమ్ముతారా? అరే చౌదరి గారు, నాకు చాలా పెద్ద కాంట్రాక్ట్ వచ్చింది, పాములు నమ్మే కాంట్రాక్ట్. అది కూడా విదేశాల నుంచి. త్వరలోనే నా ఈ పాములన్నీ అమ్మేస్తాను. ఆ తర్వాత నా పేరు దూర దూర ప్రాంతాల వరకు ఎలా ప్రసిద్ధి చెందుతుందో చూడండి. మీరే కంగారు పడకండి, నేను మన ఊరికి కూడా కొంత డబ్బు దానం చేస్తాను. అమ్మో, చచ్చాను, పాము కాటేసింది. అయ్యా, కాపాడండి. అరే కాపాడండి, చౌదరి గారిని పాము కాటేసింది. నేను నిన్ను వదిలిపెట్టను బల్లు. అరే చౌదరి గారు, అసలు ఏమి కాదు ఈ పాము కాటేయడం వల్ల. నా పాము చావకుండా ఉంటే అదే చాలు. వెళ్ళండి, ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. ఆ తర్వాత కొంతసేపటికి భల్లు ఫిరంగి కస్టమర్ తన అసిస్టెంట్తో పాటు ఒక బ్యాగ్ తీసుకుని వస్తాడు. అప్పుడే బల్లు దృష్టి వాళ్ల మీద కాకుండా వాళ్ళిద్దరి చేతుల్లో ఉన్న బ్యాగ్ల మీద పడుతుంది. భలే, బహుశా ఈ బిజినెస్ వల్ల నేను బోలెడంత డబ్బు సంపాదించేటట్లున్నాను. ఇక నేను ఊళ్ళో అందరికంటే ధనవంతుడిని అయిపోతాను. అరే మై ఫ్రెండ్, ఎందుకు ఇంత టైం తీసుకున్నారు? చూడండి, నేను ఈ ఊళ్ళోనే కాదు, పక్క ఊళ్ళో నుంచి కూడా పాములు పట్టుకొని తీసుకొచ్చాను. వావ్, వెరీ నైస్. ఇక మేము ఒక రీసెర్చ్ చేయాలి. నువ్వు కాసేపు వెయిట్ చేయి. ఫిరంగి తన అసిస్టెంట్తో పాటు ఒక మాగ్నిఫైయింగ్ గ్లాస్ సహాయంతో ఆ పాములన్నిటినీ కూడా దీర్ఘంగా చూస్తాడు. థ్యాంక్ యూ వెరీ మచ్ మై ఫ్రెండ్, గుడ్ జాబ్. ఇక మేము ఎటువంటి మందుని తయారు చేస్తాము అంటే దానిని ఎవరు తీసుకున్నా వాళ్ళు చావరు. వావ్, వండర్ఫుల్. ఇక మేము బయలుదేరతాం. బాయ్. అరే కానీ నా డబ్బులు, ఈ పాములు, వీటిని నేనేం చేయాలి? గుడ్ బై ఫ్రెండ్, సీ యూ. అరే అరే వినండి, భగవంతుడా, ఈ బిజినెస్ కూడా మునిగిపోయింది. పద, యానిమల్స్ని కష్టపెట్టిన నేరానికి నిన్ను అరెస్ట్ చేస్తున్నాం. ఏంటి? అవును, పద. లేదు సార్, నన్ను వదిలేయండి. నేను ఇటువంటి పనులు ఎప్పుడూ చేయను, నన్ను క్షమించండి. చూడు, ఈ పాముల్ని అడవుల వదిలే. ఆ తర్వాత మళ్ళీ ఇటువంటి పనులు చేస్తే ఆలోచించుకో.